చూస్తే కనుక అరకు అంటే అడిషనల్ కలిపారు 6+8 నాకు బాగా గుర్తుంది ఆ ఫిగర్. అరకు టైటే సార్. ఓకే. తుని మంచి టైట్ ఇచ్చారు. ఆయన కాకుండా ఇంకెవరైనా అయితే తుని అసలు ఉండేది కాదు. దాడిశెట్టి రాజా గారు. ఆత్మకూరు టైటే. ఇప్పుడు ఆత్మకూరు కూటమి గెలవచ్చు, ఆస్కారం ఉంది. ఆనం రామనాయుడు హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా 2000-1000 ఓట్లతో బయటపడతారు ఆయన. అదే మామూలుగా నియోజకవర్గం కూడా అంతే. ఆత్మకూరు నియోజకవర్గం అలాంటిది. ఇప్పుడు సర్వేపల్లి మామూలుగా సోమిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కొంచెం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా ఇంకా కనెక్ట్ కానీ ఇంకా చేసుకున్నట్టే బాగుండేదని ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది టైట్లో ఉంది. సర్వేపల్లి నా సొంత, నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం. ఇంకా నాకు ఎక్కువ కమాండ్ ఉండదు కదా, డెఫినెట్ గా కమాండ్ ఉంటుంది. మండలం మా సొంత మండలం. ఇప్పుడంటే మేము టౌన్కి వచ్చే, మా టౌన్ రూరల్ కింద వస్తుంది. కానీ మేము పుట్టి పెరిగి నేను 10th క్లాస్ వరకు 15-20 సంవత్సరాలు ఉన్నది అక్కడే. ఇప్పటికి మా బంధువులంతా. సో ఇంకా దాని క్లోజ్ అసోసియేట్ ఉంటుంది. సో దాని టైట్లో ఎందుకు పెడతాను? ఒక సర్వే కంపెనీ హెడ్ గా ఇంత రాష్ట్ర వ్యాప్తంగా డిసైడ్ చేస్తున్నప్పుడు సో 100 సార్లు ఆలోచిస్తాం కదా. దాని మీద అసలు ఫుల్ కమాండ్ ఉంటుంది కదా. సో నాకు ఇప్పటికీ డౌట్ అనమాట, ఉంటుందా అనేది అనేది. బట్ స్టిల్ దానికి ఇంత వేసాం కదా, కొంచెం వైఎస్ఆర్సీపీ నేను చాలా ఫేవరబుల్ గా వేసిన నియోజకవర్గాలు. 8 కూడా ఫేవరబుల్ గా ఏదో వాళ్ళకి ఏదో ఉదాహరణగా ఇచ్చినట్టు మీరు చెప్పారు చెప్పడం కూడా. నేను మిస్ అయిన ఇంకో 4 ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ 8 మటుకు చాలా ఫేవరబుల్ టు వైఎస్ఆర్సీపీ వేసిన నియోజకవర్గాలు 8. చంద్రగిరి కూడా బాగా టైట్ సార్. మామూలుగా ఆయన కూడా పులవర్తి, ఆయన కూడా బాగా తిరిగారు. పులవర్తి నాని గారు, ఆయన మీద అత్యాచారం కూడా జరిగింది, వాళ్ళు బాగా జరిగింది. సో అది కూడా టైట్ పెట్టింది. గెలుస్తూ ఈ 8 రేపు పొద్దున ఓడిపోయి తిట్టచ్చు మామూలుగా. యాక్చువల్లీ 8 గెలుస్తారు, 8 పక్కన పెట్టాను. అందుకే ఓకే సేఫ్ గా మనం డివైడ్ చేశారులే, 6+8 అని డివైడ్ చేశారు. గంగాధర్ నెల్లూరు అది 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 కొంచెం గెలిచేదానికి ఆస్కారం ఎక్కువ సార్. ఎడ్జ్ మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. రాయచోటి కూడా టైటేనా? శ్రీకాంత్ రెడ్డి ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. ఓకే. నందికొట్కూరు అంది సార్, టైటే సార్ బాగా. సో ఇవి మీరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకున్న 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒకవేళ మీరు చెప్పినంత సునామీ, అది తుఫాన్ కూడా కాదు, ఇక 6 అంటే ఇక సునామీ అనుకోవాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 మిగులుతాయి, 8 ఎగిరిపోయే అవకాశం. ఆప్షన్ కూడా వదులుకోకూడదు అని ఖచ్చితంగా 14 చెప్పేయచ్చు నేను. ఇది 14 వస్తాయని చెప్పేయచ్చుగా. 14ని డివైడ్ చేసి కూడా క్లారిటీగా చెప్పాను. అదే నియోజకవర్గాలు మేము ఎలా అంచనా వేసాం చూసేవారికి. ఇది ఎవరికి అర్థం అవుతుంది అంటే సార్, ఇది కొంచెం పొలిటికల్గా అనలిస్ట్గా నాలెడ్జ్ ఉండి మీలాగా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండి చూసేవారికి ఏంది దీని వెనకాల అనేది మాకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎలా చేసాడు, ఎంత నీట్గా చేస్తుంటారు అనేది. మామూలు నెంబర్ చూసే వాళ్ళకి ఎట్లా పడిపోద్ది అని ఓట్ పర్సెంటేజ్ చెప్తున్నాం కదా, 38%, 58%, మీకు దాదాపు 15% పైన ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పోయినసారి 10%, 23 వచ్చినప్పుడు మీకు 13-14% ఆన్ యావరేజ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా అది 15కో 9కోనే పడిపోద్ది. 14.6 ఇచ్చినట్టున్నారు కదా వేరియేషన్ పర్సెంటేజ్, అరౌండ్ 15% ఓట్ షేర్. సో అంత వేరియేషన్ ఉందా? అంత వేరియేషన్ వచ్చిందా తెలుగుదేశం పార్టీ కూటమికను? ఇప్పుడు మీకు రిజల్ట్స్ చూడండి సార్, 15% తగ్గదు. ఇప్పుడు మీరు చెప్పింది నిజమైతే నేను అనుకుంటున్నా, నాకున్న అనుభవం ప్రకారం 8 కూడా ఉండవు, ఓన్లీ 6 ఫిక్స్ కావాలి. 6 మాత్రం మీతో బిలీవ్ చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు కెమెరా ముందు రికార్డింగే కదా, యాక్సెప్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ డౌట్గా ఉండేది నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేసాను అంటున్నాను. ఓకే, అదే అందుకే నేను చెప్తున్నా. అంత సునామీ లాగా వస్తే ఆంధ్రప్రదేశ్లో 6 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. 8 కూడా రావు, సునామీలో కొట్టుకొని పోతాయి కదా. కొంచెం అటు ఇటు ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు. నేరోలో కొట్టుకొని పోతాయి కదా ఆల్మోస్ట్. సో ఈ ఫిగరు అసలు విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ మీద అగ్గి మీద గుగ్గిలో మండిపడుతున్నారు. మండి కదా మామూలు కదా. మీకు టచ్ అయిందా ఆ వేడి? టచ్ అయింది సార్, టచ్ అయింది. అటు టీడీపీ వాళ్ళు ఏం సార్ అట్లా చెప్పేవారు, గెలుస్తుందని తెలుసు కానీ అంత చెప్పారని చెప్పి వాళ్ళ నుంచి ఫోన్లు. వీళ్ళు మరీ దారుణంగా ఉంది, ఖచ్చితంగా ఏదో డబ్బులు తీసుకొని చేసినట్టు ఉంటుందని వాళ్ళు. డబ్బులు తీసుకుంటే కన్ఫరెన్స్గా కొంచెం కాన్ఫిడెంట్గా ఒక రకంగా చెప్తాం కదా నెంబరు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు మీ మీద ట్రోల్ చేస్తుంది ఏంటంటే మీరేదో హ్యూజ్ అమౌంట్ తీసుకొని కూటమి దగ్గర, తెలుగుదేశం పార్టీ దగ్గర ఇది ప్రొజెక్ట్ చేశారు అనేది. అది లాస్ట్ నాకు అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, మామూలుగా ఒకరు వచ్చి ఫోన్ చేసి నాకు ఎవరైనా రాంగ్ కాల్స్ వస్తూ ఉంటే దాన్ని వెంటనే బ్లాక్ చేస్తాను. 30 seconds 20 seconds అర్థమైపోద్ది. మామూలుగా ఒక వింటున్నా కానీ నాకు అమ్మలక్కలు తిడుతున్నా, బూతులు తిడుతున్నా, లేకపోతే ఇంకోటి తిడుతున్నా, నేను ఎమోషనల్గా నన్ను డిస్టర్బ్ చేయలేరు అనమాట. అది ఒక అడ్వాంటేజ్, నేచర్గా వచ్చిన అడ్వాంటేజ్. సో రగిలిపోయి దాని ఎమోషనల్ డిస్టర్బ్ అట్లా ఏం ఉండదు. నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను అప్పుడైనా ఇప్పుడైనా. ఇంకోటి ఏంటంటే నాకు జీవితం ఒక ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం కూడా ఇచ్చింది. లాస్ట్ టైం కూడా నేను బాగా టీడీపీ ట్రోల్ చేసింది. సో ఈ స్థాయిలో చేసిందా? ఇప్పుడు వైసీపీ టెక్నాలజీ పెరిగిపోయింది కదా సార్. అప్పుడు ఇంత టెక్నాలజీ తక్కువ. ఇప్పుడు సోషల్ మీడియా కంపారిటివ్లీ ఇప్పుడు పోలిస్తే అప్పుడు అందరి దగ్గర ఫోన్లు లేవు 5 years బ్యాక్. ఇప్పుడు రీచ్ పెరిగింది.
సో కాబట్టి థ్రెటనింగ్ ఎక్కువ. థ్రెటనింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలు చాలా మంది ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా మీరు బాక్సర్నో బాడీ గార్డ్నో ఇట్లా పెట్టుకోండి 2-3 రోజులు. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రాబోయే ముందు ఈ స్టూడియోకి ఆల్మోస్ట్ మాకు మార్నింగ్ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మేమేంటంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్ మీద ఏదో నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అన్నట్టు బండబూతులు తిట్టడంతో పాటు మీ నెంబర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సరే మా దగ్గర ఇది నెంబర్ అని చెప్పి చెప్తున్నాం. అంటే అతను ఏ స్థాయిలో చెప్తున్నారంటే వాళ్ళు అసలు ఎక్కడున్నాడు చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాం కిడ్నాప్ చేస్తాం అన్నట్టు చెప్తున్నారు. మీకు అంత ఆ స్థాయిలో థ్రెటనింగ్ ఉందా? అంటే నా నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో దొరికిన వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎలా చెప్తారు మీరు అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఈ రోజు పోతే రేపు 2 రోజులు సార్, అంతే. నాకు పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఓకే, ఎవరికైనా అంతే. నేను ధైర్యంగా చెప్పట్లేదు ఇది, నాకు తెగు ఆ మోడ్లో అంటలేదు. మామూలుగా ఇప్పుడు అయితే జరుగుతుంది, మనం చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి ప్రెజర్ అయితే మీకు లీడర్స్ నుంచి లేదు సార్. 100% నిజంగా ఏ లీడర్ నుంచి లేదు. ఎందుకంటే దే నో మీ పర్సనల్లీ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పర్సనల్గా తెలుసు. ప్లస్ వాళ్ళకి ఇండివిజువల్ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు అంచనా ప్రకారం నేను చాలా మంది లీడర్స్ తెలుసు వాళ్ళకి పోతుందని. సో మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ మామూలు బయట పబ్లిక్ గిని చెప్పినా కానీ మోస్ట్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ లీడర్స్కి తెలుసు సార్. వాళ్ళు కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నారు కదా సార్. చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏం జరుగుతుంది, ఓడిపోతుందో తెలుసు ఉంటుంది, ఐడియా ఉంటుంది మ్యాక్సిమం. సో మీ క్లయింట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు సార్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా నంబరు రివీల్ చేయగలరా సుమారుగా? ఎమ్మెల్యేకి అయితే ఒక 13-15 మందికి వాళ్ళే ఉంటారు సార్ మామూలుగా. మీ క్లయింట్స్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వాళ్ళే. టీడీపీ వాళ్ళు ఏమైనా లేరా? ఉంటారు సార్ మామూలుగా 10-15 మంది. అంటే దీనికంటే కూడా నేను విలేజ్ వారి రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నాను. నేను మామూలు హై లెవెల్ తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యే గురించి పక్కన ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ తక్కువ ఉంటాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్ కూడా వద్దు చేసుకోవచ్చు. విలేజ్ వారిగా చెప్పించాలంటే ఓన్లీ ఎమ్మెల్యే గారికి ఉపయోగపడుతుంది అది. అవును. సో ఓవరాల్గా మనం 100 కాన్స్టిట్యూన్సీస్ దాకా చేస్తుంటారు సార్ క్లయింట్స్ మీద. అంటే దీంట్లో రకాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీరు క్లయింట్స్ ఉన్నాయా అన్నారు కదా? నేను ఓవరాల్ 100 నియోజకవర్గాలు అంటే రిపోర్ట్స్ ఒకరు హై లెవెల్ అడగచ్చు, ఒకరు ఎవరు గెలుస్తారో ఓడతారో మాకు కావాలనొచ్చు, వాళ్ళు మెజారిటీ కావాలనొచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్. దీంట్లో ఎమ్మెల్యే ఉండొచ్చా, ఎమ్మెల్యే పక్కన ఉండొచ్చా, లేకపోతే వాళ్ళు బెట్టింగ్ కోసం అడిగారా, రకరకాల ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎవరు లేదా యూఎస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అడిగారా, సంబంధం లేదు. సో వాళ్ళని తీసే 100, కానీ మీ పక్కా క్లయింట్స్ 15 మంది ఉన్నారు కదా? క్లయింట్స్ మొత్తం కలిపి వాళ్ళు 15-30 మంది అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చెప్పారా మీరు ఓడిపోతున్నారని గెలుస్తున్నారని? ఇప్పుడు చెప్తాం కదా సార్. ఒక్కరిద్దరు తప్పితే ఎవరు నా దగ్గర ఇష్యూస్ ఏం రాలేదు సార్. మామూలుగా మ్యాక్సిమం వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళే, కానీ ఒకరిద్దరు అంటే మామూలు మేము ఎలా ఓడిపోతాం అని చెప్పి సగం ఇచ్చి డబ్బులు సగం ఎగ్గొట్టిన వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వై నాట్ 21 అనేది ఒక ఎమోషనల్గా మీరు అనౌన్స్ చేశారు ఎగ్జిట్ పోల్ సందర్భంగా. అది చూస్తే కనుక నాకు కూడా పర్సనల్గా ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా ఇతను అన్నట్టు ఒక సెకండ్ థాట్. ఆ ఎమోషనల్ మీరు అంత ఎమోషనల్గా 1-2 సార్లు రిపీట్ చేశారు దాన్ని. అది జనసేన రీచ్ కాబోతుంది, ఇది సక్సెస్ఫుల్ అని చెప్పి ఎమోషనల్గా చెప్పారు. అంటే మీరు అభిమాన జనసేన కాకపోతే ఇప్పుడు 175 వాళ్ళు రీచ్ అవుదాం అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే వై నాట్ 21 పోటీ చేస్తున్నప్పుడు మీరు 21 గెలవాలి కదా అనేది వాళ్ళు వై నాట్ 24 అని సీరియస్గా తీసుకున్నారు. అంటే అందరు కలిసి జన సైనికులంతా ఒక దగ్గర మీటింగ్ పెట్టింది కదా, ఇండివిజువల్గా ఎక్కడో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే అది ఎక్కడో మీకు రైల్వే కోడర్లో ఎఫెక్ట్ పడుతుంది. అవును, అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సానుభూతి గారు కావచ్చు. ఇప్పుడు ఏంటంటే సార్ మామూలుగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా చాలామంది మీరు యాక్సెప్ట్ చేసే నిజం ఏంటంటే ఇక్కడ మటుకు వైఎస్ఆర్సీపీ గెలవాలా, పైన మటుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, మా పార్టీ రావాలి, పిఠాపురం మటుకు పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకునే పర్సంటేజ్ పెరగగలిగింది అనమాట. సో దాన్ని అంత ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి ఆ ఎమోషనల్కి నేను అంత పాయింట్ వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే పాయింట్ చెప్తున్నప్పుడు వై నాట్ 20 అని నేను హైగానే చెప్పాను దాన్ని. సో దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఏంటంటే మనం ఇంత సర్వే చేసి 21 నియోజకవర్గం కాన్ఫిడెంట్గా పార్టీ గెలుస్తుందని చెప్పగలుగుతున్నాం. ఆ ఎమోషన్ కూడా యాడ్ అయి ఉంటుంది అట్లాగే. ఓకే, సో అంతకుమించి వేరే అసలు వాళ్ళు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పర్సనల్గా అయితే అసలు ఇప్పటికీ చెప్తున్నారు సార్, ఇట్లాంటి పథకాలతో పోలిస్తే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏమీ మార్పులు ఉండవు రాష్ట్రంలో అనేది క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తాను నేను. నేర్చుకోవాల్సిన అంశాలు మనం ఈ వెల్ఫేర్ మీదే నడుపుతాము, ఎట్లాగే నడుపుతాము అంటే వర్కౌట్ అవ్వదు లాంగ్ టర్మ్ గా. ఏ పార్టీ అయినా సరే పోయినసారి పోయింది, 2 సార్లు ఎగ్జాంపుల్స్ చూసాము ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యాక వెంటనే. ఇప్పుడు మార్చుకోవాలి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎలక్ట్రికల్గా ఎగ్జిట్ పోల్స్ అయితే అనౌన్స్ చేశారు. రియల్ పోల్స్ రియలిస్టిక్ ఏంటి అనేది June 4th తెలియబోతుంది. ఇప్పుడు ఈ ప్రకటించడానికి ముందు మీరు ఏదైతే ప్రెజర్ ఫీల్ అయ్యారో దానికి ఇప్పుడు ప్రకటించిన తర్వాత వస్తున్నటువంటి ప్రెజర్స్కి కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది?
ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ నేను ఒక కోటి పైన చూసేశారు కదా సార్. మామూలు ఏ విలేజ్ లో ఒక టీ షాప్కి వెళ్ళినా కేకే ఎటు చెప్పాడు, మస్తాన్ గారు ఎటు చెప్పారు అనే డిస్కషన్ జరుగుతుంది సార్ ఓపెన్ గా. ఆరా మస్తాన్ గురించి నేను కమెంట్ చేయట్లేదు, ఆయన విషయం ఆయన. కమిట్ కాదు, ఈ రెండే జరుగుతున్నాయండి డిస్కషన్. డిస్కషన్ చేస్తున్నాయి. మరి ఏది కరెక్ట్ అనేది డిసైడ్ రిజల్ట్ వస్తుంది. బట్ నాకు అసలు ఆ టెన్షన్ లేదు. ఆరా మస్తాన్ గారు ఎందుకు అటు చెప్పారు అది వేరే విషయం. బట్ నాకు నాది అటు వెళ్తుంది అసలు. నా టెన్షన్ కంగారల్లా మనం చెప్పిన ఓవరాల్ కన్సల్ట్ చేసిన 14 ఎవరైతే అడిగినప్పుడు కూడా ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడినా సార్ 20 వస్తే నన్ను ఏమైనా అనుకుంటారా సార్ మా సంస్థని, సార్ 23 వస్తున్నా పర్లేదా సార్, ఇదే డిస్కషన్. ఒక 5-6 పెరుగుద్దా అని 14 మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి. సార్ జనసేనకి 21 అన్నా కదా సార్, 20 వస్తే మళ్ళీ ఏమైనా తగ్గుపడతారా సార్, ఏం పర్లేదు, ఓకే రైట్.